సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ 'పవన్ కళ్యాణ్' గారి అప్‌కమింగ్ ఫిల్మ్ ఒకటి కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తుంది సార్. అది కూడా అనిల్ రావిపూడి గారి డైరెక్షన్‌లో 'దిల్ రాజు' గారు ప్రొడ్యూసర్‌గా రాబోతున్నట్టుగా వార్తలైతే ఇప్పటివరకైతే వినిపిస్తూ ఉన్నాయి సార్. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుంది? మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా అని కూడా చెప్తూ ఉన్నారు. మరి కాంబినేషన్ పైన మీ ఒపీనియన్ ఏంటి? మరి ఏ రకమైన సినిమా ఉండబోతుందంటారు సార్? అంటే 'దిల్ రాజు'కి ఒక సినిమా చేస్తాడు అనేదైతే బయట వార్త ఉంది. అవును. 2, 3 సురేందర్ రెడ్డికి ఒక సినిమా చేయాలాయన. హ్మ్. సురేందర్ రెడ్డితో ఆల్రెడీ స్క్రిప్ట్ డిస్కషన్స్ జరుగుతున్నాయనేది మాట. హ్మ్. అయితే 'దిల్ రాజు' గారి సినిమా గురించి అధికారిక సమాచారం అయితే లేదు గానీ, ఆయన బ్యానర్‌లో పవన్ కళ్యాణ్ చేయబోయే సినిమాని అనిల్ రావిపూడి డైరెక్ట్ చేయబోతున్నాడు అనేది ఒక స్పెక్యులేషనే. అధికారిక సమాచారంగా ఇంకా ధృవీకరించాల్సే ఉంది. హ్మ్. అయితే దీంతో పాటు ఈ మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా వింటేజ్ హీరో ఆయన. వింటేజ్ హీరోతో మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా చేయటం అనే దానిలో ఆయనకొక నైపుణ్యం ఉంది అనేది ఎవరైతే ఈ కల్పన చేస్తున్నారో వాళ్ళకున్న పునాది. హ్మ్. ఆ పునాదికి ప్రాతిపదిక ఏంటంటే 'భగవంత్ కేసరి' అనే సినిమాని ఆయన హ్యాండిల్ చేసిన తీరు. హ్మ్. బాలకృష్ణ ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకొని ఆయనకున్నటువంటి పొలిటికల్ స్ట్రెచర్‌ని కూడా తీసుకుని వాటన్నిటిని బ్యాలెన్స్ చేస్తూ ఎక్కడా కూడా ఓవర్‌గా వెళ్ళకుండా ఆయన స్ట్రెచర్‌కి ఇబ్బంది అంటే ఆయన ఇబ్బంది పడడం నిజానికి. పర్లేదు ఏదన్నా బీభత్సమైన సీన్ ఉందంటే చేసేస్తాడు. నేను ఎమ్మెల్యేని లేకపోతే నేనొక రెస్పాన్సిబుల్ పొజిషన్‌లో ఉన్నాను ఇలాంటివేం పట్టించుకోడు ఆయనకి. సినిమా క్యారెక్టరే అని అనుకునేటువంటి మనిషే. హ్మ్. అయినప్పటికీ బాలకృష్ణకి సంబంధించిన ఆయన పట్టించుకోని ఏరియాని కూడా ఈయన పట్టించుకుని చాలా రెస్పాన్సిబుల్‌గా క్యారెక్టర్‌ని తీర్చిదిద్దాడు. అలాగే ఒక మంచి విజయం కూడా అందించాడు ఆయనకి బాలకృష్ణకి అనేది అందరికీ. అనిల్ రావిపూడి అప్పటి వరకు ఏదో సరదాగా జోవియల్ సినిమాలు తీస్తాడు అనే ఇంప్రెషన్ ఉంది గానీ, కొంచెం రెస్పాన్సిబుల్ స్క్రిప్ట్ కూడా హ్యాండిల్ చేయగలడు ఇతను. దాంతో పాటు ఒక వింటేజ్ హీరోని ఆయన అభిమానులు ఎలా కోరుకుంటున్నారో అలా నడిపి అందించటం అనే ఒక ప్యాకేజ్‌లో పెట్టటం అనేది కూడా ప్రాపర్‌గా చేయగలడు అనే ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చిందది. కాబట్టి ఇప్పుడు 'దిల్ రాజు' గారు పవన్ కళ్యాణ్‌తో చేయబోతున్న సినిమా అనిల్ రావిపూడికి ఇవ్వటానికి కారణం 'భగవంత్ కేసరి' అని ఒక పునాది పెట్టి ఒక వార్తని సర్క్యులేషన్‌లో పెట్టారు. హ్మ్. బహుశా ఇది ప్రజాభిప్రాయ సేకరణ కోసం కూడా కావచ్చు. అంటే పబ్లిక్ రియాక్షన్ పాజిటివ్‌గా ఉంటే దీని మీద ముందుకెళ్తారు. ఇప్పుడు అన్నయ్యతో ఆల్రెడీ ఓ సినిమా చేస్తున్నాడాయన. అది షూటింగ్ ఇంకా ఉంది, అవ్వలేదు అనేది క్లారిటీ లేదు కానీ జనవరి సినిమా అది. హ్మ్. జనవరికి వాళ్ళు పండగకొస్తున్నామని ఆల్రెడీ చెప్పారు. 'విశ్వంభర' పోస్ట్‌పోన్ అయింది సమ్మర్‌కి. కాబట్టి ఈ సినిమా జనవరికి ఇది అయిపోయిన తర్వాత వాట్ నెక్స్ట్ అనేది తెలీదు అనిల్ రావిపూడి వైపు నుంచి. ఇంకా ఆయన కొత్త ప్రాజెక్టులేవి మాట్లాడటం లేదు కాబట్టి ఆ ఏరియాలో గ్యాప్ ఉంది. హ్మ్. ఆ గ్యాప్ పవన్ కళ్యాణ్, దిల్ రాజు గారికి అనిల్ రావిపూడికి ఉన్నటువంటి రిలేషను. అనిల్ రావిపూడి దిల్ రాజుతో కలిసి వెంకటేష్ నాయకత్వంలో చేసినటువంటి ఎఫ్ సిరీస్ చూసాం మనం. ఆ ప్రయాణంలో భాగంగానే ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాకి ఇన్ని పెడితే ఇందాక మనం చెప్పుకున్నటువంటి 'భగవంత్ కేసరి' బ్యాక్‌డ్రాప్‌లో ఒక మంచి స్క్రిప్ట్ డిజైన్ చేసి మంచి నెరేటివ్‌గా వెళ్ళి పవన్ కళ్యాణ్‌కి ఒక మంచి సక్సెస్ ఇవ్వగలడు రీజనబుల్‌గా అనే కాన్ఫిడెన్స్. అలాగే జనాల్లో కూడా ఒక క్రేజీ కాంబినేషన్ అవుతుందది. ఆ క్రేజీ కాంబినేషన్ సెట్ చేయడం ద్వారా వ్యాపారం జరుగుతుంది. హుహు. ఆ జరిగిన వ్యాపారాన్ని సస్టైన్ చేసేటువంటి రెస్పాన్సిబిలిటీ తను తీసుకోగలడు అనిల్ రావిపూడి. కాబట్టి 'దిల్ రాజు' ఈ ప్రయోగం చేయబోతున్నాడు. తనకి ఒక సక్సెస్ అవసరమే. ఒక బిగ్ స్కేల్ హిట్ తనకి అవసరం, పవన్ కళ్యాణ్‌కి అవసరం. 'ఓజీతో' లభించినటువంటి అంటే 'ఓజీ' సినిమా ఒక రకంగా గుణపాఠం కూడా పవన్ కళ్యాణ్‌కి. అంటే తను స్క్రిప్ట్ విని దానికి ప్రాపర్ టైం కేటాయించకపోతే ఏం జరుగుతుందో ఆయనకి 'హరిహర వీరమల్లు' నేర్పించింది. కొన్ని స్క్రిప్ట్‌లకి ప్రాపర్ టైం ఇవ్వకపోవడం వలన జరగాల్సిన స్థాయిలో న్యాయము జరగదు
అనేది ఓజీ అర్థం చేయించింది. సో ఇప్పుడు అనిల్ రావిపూడితో ఒకవేళ సినిమా అనుకుంటే ఆయనకున్న లిమిటేషన్స్ని కూడా ముందే దృష్టిలో పెట్టుకుని ఓజీ టైంకి అలా డిజైన్ చేయలే సుజిత్. అప్పటికి ఆయన బయట ఉన్నాడు, అధికారంలో లేడు, ప్రతిపక్షంలో ఉన్నాడు. ప్రతిపక్షంలో కూడా ఆయన అసెంబ్లీకి సంబంధం లేని ప్రతిపక్షంగా ఉన్నాడు కాబట్టి తన ప్లానింగ్ లేజర్గానే ఉండింది. అలాగే తను డేట్స్ విషయం వచ్చినప్పుడు కూడా ఆయన ఇన్సిస్ట్ చేయలే. అది ఈ మధ్య ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో తను కన్ఫెస్ అయ్యాడు. ఈసారి గనక ప్రీక్వెలో సీక్వెలో చేయాల్సి వస్తే నేను ఖచ్చితంగా టైం చెప్పి ఆయన దగ్గర నుంచి తీసుకుని మాత్రమే మొదలు పెడతాను అన్నాడు. అంటే ఓజీతో తను కొంత ఇబ్బంది పడ్డాడు అనేది తనే ఒప్పుకున్నట్టుగా భావించాలి. సో ఈసారి అనిల్ రావిపూడి ప్రాజెక్ట్ అనుకున్నప్పుడు ఒకవేళ జరిగితే ఇది మెటీరియలైజ్ అయ్యి ఇది నిజమే అయితే అప్పుడు డెఫినెట్గా కొంత కేర్ తీసుకుని పవన్ కళ్యాణ్ కొన్న లిమిటేషన్స్ని ముందే దృష్టిలో పెట్టుకుని ఆయన్ని ఎలా వాడాలి, ఎంతవరకు వాడాలి, స్క్రిప్ట్ ఎలా ఉండాలి, ఆయనతో ఎన్ని డేస్ తీసుకోవాలి, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుని ప్రాపర్గా టైం తీసుకుని చేయగలిగితే డెఫినెట్గా ఒక మంచి సక్సెస్ అయితే ఇవ్వగలరు ఆయనకి. ఆయన ఎలాగూ కంటిన్యూ చేస్తానంటున్నాడు. గతంలో ఉన్నంత దూరంగా లేడు ఇప్పుడు సినిమాకి, కెమెరాకి. ఆయన ఓజీ సినిమా ఆయన్ని కదిలించింది. ఆయన ఓజీ ప్రమోషన్ అంటే ఆ రోజు హైదరాబాద్లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో కనిపించిన పవన్ కళ్యాణ్కి ఆ సినిమా సక్సెస్ మీట్లో కనిపించినటువంటి పవన్ కళ్యాణ్కి తేడా ఉంది. ఆయన మాటల్లో కూడా తేడా ఉంది, ఆయన ఆలోచన విధానంలో కూడా తేడా కనిపించింది. సో ఇప్పుడు అలా ఇబ్బంది పెట్టాడు జనాలు. కొంత తన ఇబ్బందులు చెప్పుకున్నప్పటికీ కూడా స్క్రిప్ట్ డిమాండ్ని బట్టి టైం ఇచ్చి ఏదో పద్ధతిలో అకామిడేట్ చేసే ప్రయత్నం చేస్తాడు. తనకు ఉన్నటువంటి ఏకైక ఆదాయ వనరు సినిమా అనే చెప్పుకుంటున్నాడు కాబట్టి ఆయన సినిమాలు చేసి తీరాలి కాబట్టి సినిమాలు చేస్తాడు. ఆయనతో సినిమా చేయటం అనేది కొంతమంది ప్లెజర్గా ఫీల్ అయ్యేటువంటి ఒక బ్యాచ్ ఉంది. వాళ్ళందరూ కూడా మూవ్ అవుతారు. ఇప్పుడు అనిల్ రావిపూడి ప్రాజెక్ట్ అనౌన్స్ అవగానే మరికొంతమంది డైరెక్టర్లు కూడా పవన్ కళ్యాణ్ అప్రోచ్ అయ్యే అవకాశం అయితే ఉంది. చూడాలంటే దీనికి సంబంధించి ఇంకా దిల్ రాజు ఆఫీస్ నుంచి ఒక క్లారిటీ రావాల్సి అయితే ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.